హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డే 7 నందర్ టు లే లదాఖ్ సోలో సైకిల్ రైడ్లో. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాం అన్నమాట నిర్మల్. నైట్ వచ్చేసి అన్న వాళ్ళే అన్నమాట మనకి స్టే ఇచ్చినది దాబాలో. ఇంకా ఇక్కడ మేము ఇక్కడికి వచ్చేలోగానే నిన్న నైట్ బాగా ఫుల్గా వర్షం పడుతున్నది. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సైకిల్స్ పెట్టుకుని ఇంకా ఇక్కడనే నైట్ ఫుడ్ తినేసి ఇంకా పడుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మేమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. అన్న వాళ్ళు హెల్ప్ చేసినారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే అన్న, వెళ్ళొస్తాం. గైస్ ఇక్కడ ఒక టీ అయితే తాగేసి మేమైతే వెళ్దామని ఆగామన్నమాట. ఒక టీ అయితే తీసుకున్నాము. వెల్కమ్ టు నిర్మల్. మేము ఇప్పుడు వచ్చేసి నిర్మల్ సైడ్ వెళ్ళకుండా ఉన్నాము. ఇక్కడ NH-44 నేషనల్ హైవే పట్టుకుని వెళ్తున్నాం. ఇది వచ్చేసి లాంగ్ అవుతుంది నిర్మల్ రోడ్తో పోల్చుకుంటే. కానీ మేము ఇదే ఎందుకు చూజ్ చేసుకున్నామంటే, ఇప్పుడు మనం నిర్మల్ నుంచి వెళ్ళినామనుకోండి, అక్కడ ఫారెస్ట్ లెక్క ఎంటర్ అయినాక అప్స్ ఎక్కువ ఉంటాయంట. ఇట్లా లాంగ్ అయినా సరే డౌన్హిల్స్ వస్తాయి అని లోకల్ వాళ్ళు చెప్పారు. అందుకని మేము ఇటు ఎంచుకున్నాము. గైస్ మనమైతే ఇంకా ఫారెస్ట్ లెక్కి ఎంటర్ కాబోతున్నాము. ఇది వచ్చేసి చాలా పెద్ద ఫారెస్ట్. ఒక మ్యాక్సిమము 20 నుంచి 40 కిలోమీటర్ వరకు ఫారెస్టే ఉంటుందంట. చూద్దాము. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అనుభవం అన్నమాట. లైఫ్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎన్నో నేర్చుకుంటాం అన్నమాట. ఇట్లా అడవిలో ట్రావెలింగ్ చేయడము, ఒంటరిగా మనం ఎలా సర్వే కావాలనేది కూడా నేర్చుకుంటాము. ట్రావెలింగ్ చేస్తే మనకి కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుంది అనమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుంది. వచ్చేసి కర్ణాటక. నేను దూరం నుంచి చూసి కేరళ అనుకున్నాను. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి లదాఖ్ వెళ్తున్నా అంట. ఢిల్లీలో వాళ్ళ వైఫ్ ఉందంట, అక్కడ ఇద్దరు కలిసి ఇంకా అక్కడ నుంచి లదాఖ్ వెళ్తారంట. సార్ బాయ్ సార్. ఫారెస్ట్ ఒక 10 కిలోమీటర్ల దాకా తోచుని వచ్చినామా. ఇంకా ఇక్కడ ఈ దాబా ఒక్కటి ఉంది అడవి మధ్యలో. ఈ దాబాలో అయితే ఏమైనా తినేసి వెళ్దాము బ్రేక్ఫాస్ట్. గాయస్ అడవి మధ్యలోకి అయితే వచ్చేసాము. డీప్గా ఒక 15 కిలోమీటర్స్ అలా వచ్చాము. బ్యాక్ సైడ్ కానొస్తాం కదా, ఆ దాబాలోకి పోయి తిందామని ఏమన్నా అడిగితే ఏం లేదంట, అక్కడ బీఫ్ బిర్యానీ ఒకటి దొరుకుతుంది అన్నారు. అందుకని మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. ముందర ఏమన్నా ఉంటాయేమో చూద్దామని. గూగుల్ మ్యాప్స్లో అయితే ఏం చూపించట్లేదు, చూద్దాం. ఒకవేళ లేకపోతే అట్నే వెళ్ళిపోతాం గాయస్. మనకి పెట్రోల్ దగ్గర దాబా అయితే కానొచ్చింది గైస్. ఫైనల్లీ మనకైతే ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది తగిలింది, ఫ్యామిలీ దాబా. మనం వెళ్ళి తినేద్దాం గైస్. మనం రైట్ నౌ వచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాము ఫారెస్ట్లో. ఎర్లీ మార్నింగ్ నుంచి మేము ఫారెస్ట్లోనే ట్రావెల్ చేస్తున్నాము. ఈరోజు ఎట్లయినా సరే ఈ ఫారెస్ట్ దాటాలి మేము, లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. దాబాస్ వచ్చేసి మేము ఎక్కడో అక్కడ మధ్యలో ఒకటి చూసాము. ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు. దాదాపు ఒక 15 కిలోమీటర్లు వచ్చాము మేము. గాయ చుట్టూ కొండలు, మధ్యలో ఒక చిన్న విలేజ్. చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళకి ఎటు చూసిన కొండలే. ఈరోజు రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇది డీప్ ఫారెస్ట్లో ఉంది అనమాట. వచ్చేసి 2:40 అవుతుంది. ఇక్కడ ఏదో దాబా కానిచ్చింటే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నా. ఇంకా తినేసి స్టార్ట్ కావాలి ఈరోజు. చాలా ఇక్కడ చూసుకోండి, నేను వచ్చే ఇప్పుడు ప్రజెంట్ ఉండే లొకేషన్ ఏమో వర్షం పడలేదు. అదే కొంచెం ముందల ఒక 1 కిలోమీటర్ ముందల వర్షం పడుతుంది. నాకైతే క్లారిటీ కానొస్తుంది. మీకు వీడియోలో కానొస్తుందో లేదో అర్థం కాకుండా. గైస్ డే 7 నైట్ వచ్చేసి మేము ఇక్కడ ఫంక్షన్ హాల్లో అయితే ఉన్నాం అన్నమాట. ఈ ఫంక్షన్ హాల్ని మెయింటైన్ చేసేది అయితే మన తెలుగు అన్న వాళ్ళే అన్నమాట. వీళ్ళైతే మనకి స్టే ఇచ్చారు. సైకిల్స్ 2 ఇక్కడ పెట్టాము. ఆ కొత్త బ్రో సైకిల్ అయితే అక్కడ పెట్టుకున్నాడు.
ఇప్పుడే అయితే ఫుడ్ తిన్నాను, జీరా రైస్. ఇంకా అన్న వాళ్ళు అయితే రోటీస్ అవి తిన్నారు. ఇంకొక అన్న ఉన్నాడు అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర, వాచ్మెన్ అన్న. అన్నకైతే ఫుడ్ తీసుకురామంటే తీసుకెళ్తున్నాము. ఈ అన్న వచ్చేసి చంద్రకాంత్ అన్న, చాలా మంచోడు, బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు. అన్న వచ్చేసి గిరిజన ప్రాంతానికి చెందిన అన్న, అయినా కానీ డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఏమంటే పరిస్థితి బాగాలేక ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో వర్క్ చేస్తున్నాడంట. అన్న అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, మంచోడు.